హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మనం శిక్షా కోపైలట్లో ఒక టాపిక్కి సంబంధించిన కంటెంట్ని ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం హోమ్లో ఉన్నాము. హోమ్లో మనకేమొస్తుంది? ప్రొఫైల్ వస్తుంది, కంటెంట్ జనరేషన్ వస్తుంది, క్వశ్చన్ పేపర్ జనరేషన్ వస్తుంది. ఫస్ట్ మనకేం కావాలి? ఒక టాపిక్కి సంబంధించిన కంటెంట్ని జనరేట్ చేయాలి. ఓకే, ముందుగా మనం కంటెంట్ జనరేషన్ క్లిక్ చేద్దాం. మనకు ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ప్లాన్ స్టేటస్, ప్లాన్ టైప్, బోర్డ్, ఏ మీడియం, ఏ క్లాస్, ఏ సబ్జెక్ట్ అండ్ మంత్. ఓకే, ముందుగా మనం ఇవన్నీ ఫిలప్ చేసుకోవాలి. ప్లాన్ స్టేటస్లో ఆల్ పెట్టుకోండి. మనకు ఎలాంటి ప్లాన్ కావాలి? రిసోర్స్ ప్లాన్ కావాలి. ఓకే, బోర్డ్ బీఎస్సీ తెలంగాణ, మీడియం ఇంగ్లీష్ మీడియం, క్లాస్ మనకు 9th క్లాస్ కావాలనుకోండి. మీకు ఇష్టం వచ్చిన క్లాస్ ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. మంత్ అలా ఉంది. మంత్ ఇప్పుడు ఏదైతే ఉంటుందో అదే ఫిక్స్ అయిపోయి ఉంటుంది, దాన్ని మనం మార్చలేము. ఓకే, మీరు కిందకి వెళ్ళినా కూడా మీకు ఏమి రాదు. మళ్ళీ ఏం చేస్తారు? పైకి వస్తారు. ఇక్కడ చూడండి. ఇప్పుడు జనరేట్ లెసన్ రిసోర్స్, దీన్ని మళ్ళీ మనం క్లిక్ చేద్దాం. ఇంటర్ఫేస్ మనకి ఇలా వస్తుంది. మళ్ళీ మనకేం వచ్చింది? మళ్ళీ బోర్డ్ వచ్చింది. బోర్డ్, మీడియం, క్లాస్, సబ్జెక్ట్, చాప్టర్, సబ్ టాపిక్. ఓకే, మళ్ళీ చూద్దాం. బోర్డ్ ఫిలప్ చేసాము, మీడియం ఇంగ్లీష్ మీడియం, క్లాస్ 9th, సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్, టాపిక్ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్, సబ్ టాపిక్ ఆల్ పెట్టాం. చూడండి, ఇక్కడ స్టూడెంట్ కాంప్రిహెన్షన్ లెవెల్. మన పిల్లవాడు ఏ లెవెల్లో ఉన్నాడు దాని ప్రకారం కూడా మనము రిసోర్స్ని డెవలప్ చేసుకోవచ్చు ఆర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మన పిల్లోడు బిగినర్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్, ఈ 3 లెవెల్లకు సంబంధించిన రిసోర్స్ వాళ్ళు ఇస్తారు. ఎలాగో జనరేషనే కాబట్టి వీఆర్ టికింగ్ బిగినర్, ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్. ఓకేనా సార్? ఇక్కడ చూడండి, ఇవి బిగినర్, ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్. ఓకే, ఇక్కడ చూడండి, లెర్నింగ్ అవుట్కమ్స్. ఇక్కడ ఇవన్నీ కూడా ఎల్ఓస్ ఇచ్చాడు. ఓకే, ఆల్ దీస్ ఆర్ లెర్నింగ్ అవుట్కమ్స్. నెక్స్ట్ కింద చూడండి, జనరేట్ లెసన్ రిసోర్స్ క్లిక్ చేద్దాం మన దీన్ని. మనకు కావాల్సిన లెసన్ రిసోర్స్ మొత్తం వచ్చేసింది. ఒకసారి లెసన్ రిసోర్స్ మనకు వచ్చింది కదా, దీంట్లో ఫస్ట్ ఏముంది సార్? ఇక్కడ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ, తర్వాత ఫ్యాక్టరైజేషన్ ఛాలెంజ్. ఓకే, నెక్స్ట్ ఏముంది? రియల్ వరల్డ్ సినారియో. ఇక్కడ చూడండి సార్, రియల్ వరల్డ్ సినారియోలో బిగినర్ లెవెల్ ఇచ్చాడు, ఇంటర్మీడియట్ ఇచ్చాడు, ఇంకేమి ఇస్తాడు? అడ్వాన్స్డ్ లెవెల్ కూడా ఇస్తాడు. ఓకే, అడ్వాన్స్డ్. ఇక్కడ చూడండి, అడ్వాన్స్డ్. తర్వాత ఏమిచ్చాడు? క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చాడు. క్వశ్చన్ బ్యాంక్లో కూడా బిగినర్, ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్డ్. ఇక్కడ చూడండి, స్మాల్ కరెక్షన్ ఇక్కడ. ఈక్వేషన్ చూడండి, నార్మల్గా ఇది ఇలా ఉండాలి, x⁻2 - 3x + 2 ఉండాలి. కానీ ఆయన మాత్రం x⁻⁴ పెట్టాడు, ⁻2 పెట్టాడు. ఇదొకటి చిన్న కరెక్షన్ దీంట్లో. ఓకే, తర్వాత చూడండి, ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చాడు, కాకపోతే ఈక్వేషన్స్ ప్రాపర్గా లేవు, నో ప్రాపర్ ఈక్వేషన్స్. ఓకే, ఇదొకటి చిన్న మార్పు ఉంది దీంట్లో. ఓకే, ఇక్కడ చూడండి, లాస్ట్కి లెసన్ రిసోర్స్ ఫీడ్బ్యాక్. మనం ఏదైతే డౌన్లోడ్ చేసినామో, ఏదైతే మనకు రిసోర్స్ వచ్చిందో దాని పట్ల మనం ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఐఎమ్ పుట్టింగ్ నీడ్స్ సమ్ ఇంప్రూవ్మెంట్. ఇక్కడ రాసా నీడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ రైటింగ్ ద ఈక్వేషన్స్, రాసి సేవ్ చేంజెస్. ఓకే, చేసాం. ఇక్కడ చూడండి, మనం ఏవైతే డౌన్లోడ్ చేసుకున్నామో, ఏవైతే సేవ్ చేసామో
అవన్నీ కనిపిస్తున్నాయి. ఇదొకటి ఇక్కడ చూడండి, ఇదొకటి ఇదొకటి ఇదొకటి. సో ఇక్కడ ఏముంది సార్, ఇదేమో లెసన్ ప్లాన్, ఇది లెసన్ ప్లాన్. మరి ఇక్కడ ఏముంది, లెసన్ రిసోర్స్. ఓకే, సో ఇప్పుడు మనం సేవ్ చేసింది ఇదే కాబట్టి దీన్ని ఒకసారి చూద్దాం. వ్యూ లెసన్ రిసోర్స్. ఓకే, చూసాము. సో ఇక్కడ చూడండి, ఇదేమో లెసన్ రిసోర్స్, ఇక్కడేముంది డాక్యుమెంట్. ఓకే, ఒకసారి డాక్యుమెంట్ క్లిక్ చేద్దాం, ఇలా వచ్చింది. సో ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేద్దాం. ఓకే, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, మళ్ళీ డౌన్లోడ్ కొడదాం. సో ఇలా వస్తుంది, ఓపెన్ కొడితే వీ కెన్ షేర్ ఇట్. సో క్యాన్వా కానీ డాక్యుమెంట్స్ కానీ జస్ట్ వన్స్ కొడదాం. సో మనకి ఇలా వస్తుంది సార్. ఓకే, సో ఇలా మనం మనకు కావాల్సిన రిసోర్స్ని కానీ లెసన్ ప్లాన్ని కానీ క్వశ్చన్ పేపర్ని కానీ డౌన్లోడ్ చేసుకొని మనం షేర్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.